రెండో టెస్టు 5వ రోజు శ్రీలంక బ్యాటర్లు నిలకడైన ఆట తీరు ప్రదర్శిస్తున్నారు. కేశవ నువ్వంత హాఫ్ సెంచరీకి దగ్గరగా సోనాల్ దినేష్ హాఫ్ సెంచరీతో 100కు పైగా భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఈ క్రమంలో టీమిండియా బౌలర్లకు చిక్కకుండా 40 ఓవర్లకు పైగా ఇద్దరే బ్యాటింగ్ కొనసాగిస్తూ టీమిండియా విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా టీమిండియా మేనేజ్మెంట్ శ్రీలంకను ఫాలోను ఆడించకుండా ఉంటే సరిపోయేదేమో. ఎందుకంటే శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు 89.4 ఓవర్లు బౌలింగ్ చేయగా ఇక రెండో ఇన్నింగ్స్ లో 100కు పైగా ఓవర్లు వేశారు. దీంతో ప్రస్తుత టీమిండియా బౌలర్లు చాలా అలిసిపోయారు. అందుకే 7వ వికెట్ ను తీయడంలో తడబడుతున్నారు. దాదాపు 5వ రోజు తొలి సెషన్ లో 1 వికెట్ కూడా దక్కలేదు. మొత్తంగా తొలి సెషన్ ముగిసేసరికి శ్రీలంక జట్టు 6 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. మొత్తంగా 116 పరుగుల లీడులోకి వెళ్లింది. ఇక ఈ రోజు చివరి రోజు 67 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. శ్రీలంకను 4 వికెట్లు తీసి ఆ తర్వాత లంక విధించిన టార్గెట్ ను ఛేదించడం ఇప్పుడు సవాల్ గా మారింది. రెండో సెషన్ లో వికెట్లు తీయలేకపోతే ఇక ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది. అదే జరిగితే WTC ఫైనల్ చేరే అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.